మేడం నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ ఈరోజు అన్నగారి బర్త్డే. ఈ తెలుగు జాతి జీవన గతిని మార్చేసిన మహానీయుడు బావుడు ఎన్టీ రామారావు గురించి నందమూరి తారక రామారావు గారు, బసవ తారక రామారావు గారు. మీరు అభిమానులా? దాని 83 నుంచి నేను పార్టీలో యాక్టివ్ మెంబర్ నండి. అభిమానం గురించి చెప్పండి. నేను చాలా అభిమానురాలిని. నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం అన్నగారంటే చాలా ఇది. మా నాన్నగారి దగ్గర నుంచి మేము అన్నగారంటే చాలా ప్రాణంగా ఉంటాం. అంటే ఈసారి చేసిన కొన్ని పాత్రలు కొన్ని ఏది మీకు మనసుకు నచ్చింది? నాకు మనసుకు ఒక్కటి నచ్చిందని కాదు, కలియుగ రాముడు దగ్గర నుంచి బండరాముడు, డ్రైవర్ రాముడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి యుద్ధం, బొబ్బిలి బ్రహ్మన్న, బడిపంతులు ముఖ్యం. బడిపంతులు ఏ పాత్ర నచ్చింది మీకు? బడిపంతులు మొత్తం అండి, టోటల్ గా. ఆయన ఈ రామారావు గారి ఏమైనా డైలాగులు మీకు గుర్తొచ్చినాయి మీ బాల్యం నుండి? ఏదైనా లవకు వస్తే మాత్రం కంపల్సరీగా మాకు చాలా చాలా జ్ఞాపకం అండి. ఒక చెప్పండి డైలాగ్, మీ యొక్క రామారావు యొక్క అభిమానుల కోసం మీరు చెప్పాల్సింది. దశరథ ఆయన ఈయనున్నారు కదా తండ్రి. అవును. ఆ రోజున పట్టాభిషేకం గురించి ఒక మాట అన్నందుకే ఆయన అడవికి 14 సంవత్సరాలు వెళ్ళిపోయారు. అవును, వెళ్ళారు 14 సంవత్సరాలు. తర్వాత వచ్చిన తర్వాత 2 పిల్లలు కలిగిన తర్వాత ఎవడో చాకలోడు ఒక్క మాట అన్నందుకే ఆయన ఇది చేసి మళ్ళీ ఆమెను రిటర్న్ పంపించేసిన మహానుభావుడు ఆయన. మచ్చలేని రాముడు, దైవం చెప్పాలంటే. మచ్చలేని రాముడు దైవం. ఆయనకు మించిన దైవం ఇంకోటి లేదండి. పొలిటికల్ గా నేను చెప్పట్లేదు. అంటే ఈ రోజుల్లో కూడా రామారావు గురించి మనసులో అభిమానం ఉన్నదని మీరు ప్రజలు చెప్తున్నారు. చాలా మంది ఇంత జనం వచ్చారంటే మీకు అది ఒక్కటే నిదర్శనం అండి. నేను ఒక్కదాన్ని కాదు, ఇంత ఎండలో కూడా పడి చిన్న పిల్లలతో సహా ఇంత మంది వస్తున్నారంటే ఆయన సుకృతం అదొక్కటి చాలండి. మాలాంటి కూడా మా జన్మ కూడా తనిస్తుంది. ఓకే, మీ పేరు మేడం? నా పేరు రత్నమాణిక్యం. ఎక్కడి నుండి మేడం? మేము ఎస్ఆర్ నగర్ అండి, హైదరాబాద్. ఓకే అమ్మా. పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా, విజయవాడ. ఓకే అన్న. కానీ మేము అభిమానం అది మాకు అన్నగారు ఇప్పుడు కూడా ఉన్నారని అనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. లేరని అనుకోవద్దు.